అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆ మీటింగ్లో ఎటువంటి సమస్యల గురించి చర్చించారు, అసలు ఈ మీటింగ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ మొత్తం కూడా చూసుకుంటే ముందు అంతా ఎక్స్పెక్ట్ చేసింది ఎస్పెషల్లీ ఈ బెనిఫిట్ షోస్ అండ్ ఇంకా టికెట్ హైక్స్ గురించే డిస్కషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ రిలీజ్ ఉన్నాయి, అందులోనూ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారి మూవీసే 2 ఉన్నాయి కాబట్టి దీని గురించే మాట్లాడతారు అనుకున్నప్పటికీ కూడా బయటకు వచ్చి ఆయన కామెంట్ చేసింది అసలు అది పెద్ద సమస్య కాదు, అది ఒక చిన్న పార్ట్ అంతే, కానీ సినిమాని ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడానికి మేము ఇక్కడ డిస్కషన్ జరిగిందని ఆయన చెప్పారు. నిజంగానే అసలు ఈ మీటింగ్ సడన్గా ఏర్పాటు చేయడానికి ఇదే కారణం అంటారా? ఇది అండి, చిన్న మాట్లాడదాం. ఆయన చెప్తుంటే మీకు అర్థం కాదా? ఆయన ఇట్టి పరిస్థితుల్లో రేపు బెనిఫిట్ షో కోసమని మొన్న జరిగిన కోపంతో ఉన్నారని, మొన్న జరిగిన ఇష్యూలో మొత్తం సంజయ్ థియేటర్ ఇష్యూలో ఇబ్బందులు ఉన్నాయని వెళ్ళారు. ఇండస్ట్రీ మీటింగ్ అనుకోండి, చిరంజీవి గారు వచ్చిన, బాలీబాబు వచ్చిన, మొత్తం అందరూ వచ్చిన కదా. ఇది ఇండస్ట్రీ మీటింగ్ అని ఎందుకు అనుకున్నారు? ఎవరికైతే ప్రాబ్లమ్స్ జరిగాయో వాళ్ళు అక్కడికి వచ్చారు. అంటే ఇండైరెక్ట్గా మమ్మల్ని క్షమించండి అని ఇండైరెక్ట్గా అడిగారు. అదే మీటింగ్ తప్ప ఇండస్ట్రీ మీటింగ్ కాదు ఇది. ఇండస్ట్రీ మీటింగ్ అంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇండస్ట్రీ మీటింగ్ అంటే అందరినీ పిలుస్తాను, నేను ఆఫీస్ బ్యారల్నే కాబట్టి పిలుస్తాను. నేను ఇండిపెండెంట్గా గెలిచాను, 350 మంది ఓటు వేస్తే గెలిచిన వాడిని నిర్మాతలు కనుక అందరినీ పిలిచి ఏమంటే ఇవాళ మన సీఎం గారు టైం ఇచ్చారు, సీఎం గారు మనకి 50 మందికే టైం ఇచ్చారు, 10 మందికే టైం ఇచ్చారు, ఒక్కొక్కరిని ఆర్గనైజేషన్ ఒక్కొక్కరిని వెళ్దాం, ఇలాగ వెళ్దాం ఎక్స్ప్రెస్ హీరోలు అందరం వెళ్దాం అని చెప్తారు. చెప్పి మనకేం కావాలని ఒక మెమోరాండం రెడీ చేసి ఆ మెమోరాండంలో అవన్నీ అవ్వకపోయి పని చేస్తారు. ఇది ఫస్ట్. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన వెళ్ళిన రోలే ఓన్లీ జస్ట్ వెంకటేష్ గారిని, దగ్గుపాటి సురేష్ గారిని, అలాగే నాగార్జున గారిని, అలాగే నాగవంశీ గారిని, డాకూర్ మహారాజ్ నాగవంశీ గారిని, అలాగే మన దిల్ రాజు గారు, ఆయనే నిర్మాత కాబట్టి దిల్ రాజు గారు, అలాగే సునీల్ నారాయణ్ గారు, థియేటర్స్ ఓనర్, క్యాంటీన్ల ఓనర్, అయిపోయిందా? ఆ తర్వాత ఇంకెవరున్నారంటే అక్కడ అల్లు అరవింద్ గారు, పుష్ప, అల్లు అర్జున్ గారు ఫాదర్ కదా. తక్కువ మంది అంతా పెద్దలు, కేఎల్ నారాయణ గారు వాళ్ళంతా ఉన్నది, అది వేరు డిఫరెంట్. ఇక్కడ నేను ఆఫీస్ బ్యారల్స్ ఎవరు లేరు. ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన, ఎఫ్డీసీ చైర్మన్ ఆఫీస్ బ్యారల్ లిస్ట్ ఎండీకి ఇవ్వాలి, ఎండీకి ఇవ్వాలి. ఎండీ ఏం చేస్తాడంటే ఎఫ్డీసీ ఎండీ లిస్ట్ అంతా తయారు చేసి ఆ లిస్ట్లో ఆఫీస్ బ్యారల్ ఫస్ట్ పిలుస్తాడు. ఇస్ అ ప్రోటోకాల్. కనుక ఇది మొత్తం టోటల్గా ఒక ప్రాపర్లీ జరగలేదు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ దిల్ రాజు గారి మీటింగు ఓన్లీ మొన్న అసెంబ్లీలో జరిగింది, పుష్ప ఇష్యూ జరిగింది కోసమే అర్థమవుతుంది తప్ప చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఇండస్ట్రీ మీటింగ్ కాదని రాలేదు. అంటే ఈవెన్ స్టార్ హీరోస్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి అంతా స్టార్ హీరోస్ అంతా వెళ్ళారు, మరి ఇక్కడ ఎందుకు రాలేదు? అది చిరంజీవి గారు నాయకత్వం వహించారు. చిరంజీవి గారు నాయకత్వం వహించి చిరంజీవి గారు అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ కోసం పోరాడాడు ఆయన. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళకి కాదు, చిన్నవాళ్ళకి ఏ రేటు కావాలో, పెద్దవాళ్ళకి ఏ రేటు కావాలో, 2 వారాలు ఏ రేటు కావాలో, చిన్నవాళ్ళకి ఏం కావాలో, ఇంక్లూడింగ్ నట్టికుమార్తో సైతం ప్రతి ఒక్కరిని సలహాలు అడిగి ఆ సలహాల ప్రకారంగా పొందుపరిచిందే జీవో. ఇప్పుడు మీరు కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి 500 పాప్కార్న్ అమ్ముకోవచ్చు, మాకు పర్మిషన్ ఇవ్వండి, లైసెన్స్ ఇవ్వండి. మేము 1000 రూపాయల టికెట్లు అమ్ముకోవచ్చు, మాకు లైసెన్స్ ఇవ్వండి. మేము బెనిఫిట్స్లో వేసుకోవచ్చు, మాకు లైసెన్స్ ఇవ్వండి. మాకు ఊరేగింపులకు లైసెన్స్ ఇవ్వండి. ఎవరు చచ్చిపోయినా మాకు పర్లేదు, మాకు మాత్రం పర్మిషన్లు ఇచ్చేయండి. అలాగే దానికి ఎన్నోలే కనబడుతున్నారు తప్ప ఇండస్ట్రీ కోసం ఇది కావాలి, మాకు సింగిల్ విండో పథకం ప్రకారం కావాలి. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్లో సర్వనాశనం అయిపోయాం. 10 సంవత్సరాలు గవర్నమెంట్లో సింగిల్ విండో పథకం అని చెప్పి మమ్మల్ని 20,000 రూపాయలు లొకేషన్, ₹1,00,000 లాక్కున్నారు. పోలీస్ పర్మిషన్కి సపరేట్ లాక్కుంటున్నారు. ఇవన్నీ మాకు 2 గంటలు 3 గంటల పర్మిషన్లు ఇస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫుల్ డే మాకు ఇచ్చేవారు పర్మిషను. 25,000 ఎక్కడ లొకేషన్ 25,000 ఉండేది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా చాలా తక్కువ ఉండేది. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో చిన్నవాడు బతికే విధంగా లేకుండా చంపేశారు. కార్పొరేట్ కంపెనీలు ఉండే నిర్మాతలు మాత్రమే ఉండాలి అని కేటీఆర్ గారు అల్టిమేటం చేసి వాళ్ళకి మాత్రమే ఇది వాళ్ళకి 1,00,000 1,50,000 వాళ్ళకి ఆందు.
కానీ మా చిన్నవాడికి ఏంటో తెలుసా, అక్కడ షూటింగ్ 1,50,000 చేయాలంటే మేము చాలా కష్టపడతాం. ఎంప్లాయ్మెంట్ని బతికిచ్చేది చిన్నవాడు, సినిమా థియేటర్లో రన్నింగ్ సంవత్సరం అంతా రన్నింగ్ చేసే చిన్నవాడు, ఈరోజు మొత్తం టోటల్గా ప్రతి దాంట్లో ట్యాక్స్ కట్టేది చిన్నవాడు, నిలబెట్టేది చిన్నవాడు. సంవత్సరానికి 2 సినిమాలు, 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు మీరు. మీకు థియేటర్లు మూతపడకుండా కాపాడేది కానీ, మేము ఇండస్ట్రీ మూతపడకుండా కాపాడేది కానీ మీరు మొత్తం టోటల్గా. మేము రోజుకి 20,000 మంది ఎంప్లాయీస్ వస్తే 20,000 మంది ఎంప్లాయీస్లో మీరు 1,000 మంది ఎంప్లాయీస్కి మీరు ఉద్యోగాలు ఇస్తే 19,000 మంది ఎంప్లాయీస్కి మేము చిన్నవాళ్ళు సినిమాలు ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అంటే మేము గొప్పవాళ్ళమా, మీరు గొప్పవాళ్ళా? మీకు రేట్లు వస్తాయి, మీకు మొత్తం టోటల్గా కార్పొరేట్ కంపెనీ అన్నీ కూడా 500 రూపాయలు పాప్కార్న్ అమ్ముకోవడానికి ఇస్తారు, 370 రూపాయలు కూల్ డ్రింక్ అమ్ముకోవడానికి ఇస్తారు, 175 రూపాయలు సమోసా అమ్ముకోవడానికి ఇస్తారు, మీకు 200 రూపాయలు 1000 రూపాయలు టికెట్ ఇస్తారు. పేదవాడు రక్తాన్ని పీల్చుకొని తినే విధంగా మీకు ఇస్తున్నారు. మాకు చిన్న సినిమాకి మేము 2.5 షో అడుగుతున్నాం 10 సంవత్సరాలు బట్టి. 2.5 షో ఇవ్వండి సార్. మాకు గతంలో ఉండేది, ఆ గతంలో ఉండే 2.5 షో మస్ట్ అండ్ షుడ్ జీవో పాస్ చేయండి. ఆ జీవోలో 2.5 షో ఉంటుండగా పేదవాడి కళ మల్టీప్లెక్స్ అనేది 20% ఆక్యుపేషన్. పేదవాడు బయట నుంచి చూడకుండా సినిమా థియేటర్లో లోనకెళ్ళి చూసే విధంగా 20% ఆక్యుపేషన్ ఇస్ 20% ఇవ్వమని మేము 100 రూపాయలు రేటు పెట్టమని రిక్వెస్ట్ ఇస్ గవర్నమెంట్ 10 years నుంచి అడుగుతున్నాం కాదు. మా చిన్నవాడిది రోజుకి పేపర్ మీద ఉంటుంది, కానీ మాకు ఎప్పుడు ఆచరణలో రావట్లే. పెద్దవాడు ఈరోజు రేటుకి వెళ్తే రేటు రాత్రికే వస్తుంది, పెద్దవాడు ఈరోజు దేనికి వెళ్తే దానికే వస్తుంది. మాకెందుకు రావట్లేదు అని అడుగుతున్నాం గవర్నమెంట్కి. కానీ ఇక్కడ అంటే అదే దీంట్లో ఈ విషయంలోనే, ఎందుకంటే చర్చించాము అంటున్నారు కదా. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవ్వాలనే మా కోరిక, తెలుగు భాష ప్రపంచానికి వెళ్ళాలని మా కోరిక, ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వాలని మా కోరిక. రాజమౌళి గారు మొత్తం టోటల్గా సుకుమార్ గారు ప్రపంచంలో పెద్ద సినిమాలు తీయాలని మా కోరిక. హీరోలందరూ ప్రపంచంలోనే కలెక్షన్లు కోట్లాది కోట్లు రావాలని మా కోరిక. కానీ పేదవాడి ప్రాణం పోకూడదనేది కూడా మా కోరిక. పేదవాడి చిన్న సినిమా బతకాలనేది కూడా మా కోరిక. చిన్న సినిమా బతకాలి, పేదవాడు సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలి. అన్ని ఐటీ పరిశ్రమలాగే శ్రీమ గారు చెప్పినట్టు మా పరిశ్రమ కూడా గుర్తింపు రావాలి అని మేము అడుగుతున్నాం. మీ దానికి మేము యాంటీ కాదు, రేట్లు పెంచుకోవడానికి యాంటీ కాదు, బెనిఫిట్స్ వేయడానికి యాంటీ కాదు. రేట్లు పెంచుకోండి, మీరు పాన్ ఇండియా మూవీ తీయాలనుకుంటున్నారు కాబట్టి రేటు పెరుగుతుంది కాబట్టి మీరు గవర్నమెంట్ని రేట్ అడగండి. అలాగని మా చిన్నవాడిని కూడా బతికించండి, చిన్నవాడికి కూడా రేట్ ఇవ్వండి. మల్టీప్లెక్స్లో అందరూ సినిమా చూసే విధంగా సినిమా ఇవ్వండి. పేదవాడు 90% పేదవాడు సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీ నిలబడే విధంగా కాపాడమని అడుగుతున్నామే తప్ప మేము మీ దాంట్లో రేటు తగ్గించండి, మీ దాంట్లో మీ హీరో సినిమాలు చేయొద్దు అని అందులో బడ్జెట్ ఎందుకు చేస్తున్నారో మేము అడగట్లా. మీరు బతకాలి, మేము బతకాలి, మీరు బతకాలి, ఎంప్లాయ్మెంట్ బతకాలి, మేము బతకాలి. మా చిన్న సినిమా మేము ఆగిపోతే, మా చిన్న సినిమాలు మొత్తం ఆగిపోతే 90% మంది కార్మికులు రోడ్డు మీద పడిపోతారు. మీరు తీసే 3 సంవత్సరాలకు సినిమా తీస్తే ఏ కార్మికుడు బతుకుతాడు, ఏ కార్మికు ఫ్యామిలీ బతుకుతాడు? ఒక్కసారి పెద్ద మనసుతో గవర్నమెంట్ వారు ఆలోచించాలి. ఈరోజు మనం చిన్నవాడి కోసం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, గత గవర్నమెంటు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చిన్నవాడికి ముందు ప్రాధాన్యత ఇచ్చారు, పెద్దవాడికి తర్వాత ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్ట్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీకు ఏం కావాలో అడిగారు. మీకేం కావాలో అడిగిన తర్వాత వాళ్ళని పిలిచారు, వాళ్ళని పిలిచి మీకేం కావాలో అడిగి ఇది అందరూ కలుపుకొడతనంగా వెళ్ళండి, కానీ మీకు ఈ రేట్ ఇస్తున్నాం, మీకు ఈ రేట్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. ఒక్కసారి గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు. కేసీఆర్ పాలన మనం చేస్తే మనకు కాంగ్రెస్ బ్రాండ్ ఎలాగొస్తుంది? కేసీఆర్ గారు మనకు ఒక కార్పొరేట్ కంపెనీకి దారాదత్వం చేస్తే మనకు కాంగ్రెస్ పాలన మనకు ఎలా వస్తుంది? దయచేసి రేవంత్ గారు పెద్ద మనసుతో ఆలోచించారు. కాంగ్రెస్ పాలన గవర్నమెంట్లో పేదవాడికి ఎప్పుడు కూడా మంచిగా జరిగింది తప్ప చెడు జరగదు. కేసీఆర్ గారి పాలనలో కార్పొరేట్ కంపెనీ దారాదత్వం చేశారు, సినిమా ఇండస్ట్రీకి నలుగురే బతికారు, నలుగురే ఉన్నారు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో డ్రగ్స్ అనేది మాఫియా అనేది విపరీతంగా వచ్చింది. అప్పుడు మొత్తం టోటల్గా ఈ ఇండస్ట్రీలోనే మాఫియా డ్రగ్స్ తీసుకుంటున్నారని నడి రోడ్డు మీద తీసుకొని పొంకాలుగా పెట్టారు. అది మళ్ళీ క్లీన్ చీట్ ఇచ్చారు. అంటే రాజీ చేసుకునే పద్ధతి. కానీ మీరు స్టేట్ ఫార్వర్డ్గా నిజాయితీగా ఒక పేదవాడి ప్రాణం పోతే ఆ ప్రాణానికి పోరాడి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారే, యాట్సాప్ మీకు. ఎందుకంటే ఒక మంచి చేయాలని చూశారు, మంచితనంతో చేయాలని చూశారు. మా వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరిచి మీ దగ్గరికి వచ్చారు, తప్పు జరిగింది అని వచ్చారు. వాళ్ళు చెప్పవచ్చు బయటికి,
మైకులో మేము ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా జరిగిపోతుంది, అది జరిగిపోతుంది. అది కాదు. మీకు జరిగిన పరిణామం మీరు కానీ చిరంజీవి గారిని తీసుకొచ్చి ఉంటే, బాలయ్య బాబుని తీసుకొచ్చి ఉంటే, ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి ఉంటే అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం. ఇండస్ట్రీ నుంచి ఎవరు తీసుకొచ్చారండి? హరిశంకర్ ఈజ్ బిగ్ మూవీ, నాగవంశీ ఈజ్ బిగ్ మూవీ, బాగోల ప్రసాద్ ఈజ్ బిగ్ మూవీ. ఇంకా చిన్నవాళ్ళు ఎవరున్నారండి? ఎవరైనా చిన్నవాళ్ళు ఉన్నారా? కానీ అంటే పెద్దవాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ఈ సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, దీని మీద డిస్కషన్ జరిగింది అంటున్నారు. కానీ ఈ బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ గురించి కూడా అక్కడ డిస్కషన్ వచ్చినట్టు కూడా లేదు. అంటే ఇంకా ఆయన కూడా అదే మాట మీద ఉన్నాడు. అంటే పెద్ద సినిమాలు కూడా ఆయన ఇవ్వనన్నట్టుగానే తెలుస్తుంది. ఒక మాట, అదంతా దిల్ రాజు గారు న్యాక్. మీరు వెళ్ళిపోయిన వెంటనే ఈరోజు తప్పు జరిగిందండి, సార్ తప్పు జరిగిపోయింది, ముందు నాకు అర్జెంట్ టికెట్లు ఇచ్చాను అడుగుతామా? అడగం. ఇక్కడ మేమంతా ఇండస్ట్రీని ఇంతమంది తీసుకొచ్చాను సార్, అటెండెన్స్ మేము ముందు వేసాను, ఇదిగో ఇండస్ట్రీ ప్రపంచంగా గర్వించదగ్గ చేద్దాం, ఇవన్నీ చేద్దాం. అది స్మాల్ ఇష్యూ సార్, తర్వాత మాట్లాడుకుందాం మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఇట్స్ టేక్ అవర్ టైం. ఓకే, అంటే ఈయన తెలియదు అట్లా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈయనే మేధావి కాదు, అంతకన్నా మా చాలామంది మేధావులు ఉన్నారు. అంటే అది స్మాల్ ఇష్యూ కాబట్టే ఇదేం ఇష్యూ, ఇది ఇవాళ ఎందుకు రావాలి, తర్వాత వెళ్ళొచ్చు కదా. మరి అంటే పెద్ద మనసుతో అల్లు అర్జున్ క్షమించేయండి. ఇండైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చేద్దాం, ఇంటర్నేషనల్ మొత్తం టోటల్ హబ్. మీరు చేయాల్సిన అవసరం లే, ఇంటర్నేషనల్ హబ్గా ఎప్పుడో తీసుకొచ్చారు. ఇది ఇంటర్నేషనల్గా పునాది, సినిమా ఇండస్ట్రీకి మొత్తం మూల స్తంభం హైదరాబాద్. ఇది రాజమౌళి గారి శాసనం. రాజమౌళి గారు దాన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్కి తీసుకొని వెళ్ళిపోయారు. రామ్ చరణ్ గారు ఇంటర్నేషనల్ తీసుకొని వెళ్ళిపోయారు. బన్నీ ఎవరు, అల్లు అర్జున్ గారు ఇంటర్నేషనల్ తీసుకొని వెళ్ళిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్నేషనల్ తీసుకొని వెళ్ళిపోయారు. మీ ఘనత కాదు. అయితే ఈ రోజు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టడానికి వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన కష్టం 100% హ్యాట్స్ ఆఫ్. సినిమా ఈరోజు మా పుష్ప 2 అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, సూపర్ డూపర్ హిట్. ఎస్, ఓకే, చిన్న అనుకోని సంఘటన జరిగింది, అది వాళ్ళ టీం చేసిన తప్పు, ఓవర్ యాక్టింగ్ అవ్వచ్చు, అతి ఉత్సాహం అవ్వచ్చు. ఇది బన్నీ వాసు గారికి తెలియకుండానే జరిగిపోయింది తప్ప, ఇది అల్లు అర్జున్ గారికి తెలియకుండానే జరిగింది తప్ప, అల్లు అర్జున్ గారు కావాలనో ఇంకోటో చేయడానికి జరగలేదు. ఇది అందుకనే ప్రతి హీరో కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి హీరో కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు మీరు అందరూ వెళ్ళింది జరిగింది ఆయన కోపాన్ని తగ్గించడానికి వెళ్ళారు. ఆయన మొత్తం టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం టోటల్గా కోపాన్ని తగ్గించడానికి వెళ్ళారు. మంచి పద్ధతి, మంచి పని. కానీ మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా, మీ పెళ్ళిన పెద్ద మనుషులు అందరినీ, ఆయన మీద ట్రోల్ చేసేటప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారు? ఆయన మీద అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నప్పుడు మీరు అందరూ అల్లు అర్జున్ గారికి కానీ, అల్లు అరవింద్ గారికి కానీ ఇది ట్రోల్ చేయడం తప్పు, సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు మీరు ట్రోల్ చేయడం తప్పు అని ఒక్క మాట కూడా చెప్పాలేని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు. నేను అడుగుతున్నా, ఇది స్ట్రేట్ ఫార్వర్డ్. అలాగే నేను అడుగుతున్నా, ఆ రోజు ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, ఆ రోజు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఇక్కడే ఉన్నారు, అరెస్ట్ చేసేటప్పుడు ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. అరెస్ట్ చేసేటప్పుడు మీరు వెళ్ళారు కోర్టుకి, మీరు నాంపల్లి కోర్టుకి వెళ్ళారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగారు, తెల్లవారు 6 గంటలకే లెగిసిపోయి రెడీ అయిపోయి మళ్ళీ వచ్చారు, మీరు కౌగులించుకున్నారు. కానీ 13 రోజుల్లో ఆ బిడ్డను కలుద్దామని కానీ, ఎఫ్డీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక ఆ బిడ్డను కలుద్దామని కానీ ఆలోచన కానీ, ఆ ఫ్యామిలీని కలుద్దామని కానీ ఆలోచన మీకు ఎందుకు రాలేదు దిల్ రాజు గారు? ఇది ఖండించవలసిన విషయం. ఇది తప్పు జరిగిందని ఎందుకు మీరు ఖండించలేకపోయారు దిల్ రాజు గారు? సీఎం గారు చెప్పి ముందు వెళ్ళి ఖండించండి అంటే, సీఎం గారు చెప్పారు కాబట్టి వచ్చానన్నారు. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇచ్చేది ఏంటండి? వాళ్ళు పాపం ఫండ్ ఇస్తానని చెప్పారు. ఫస్టే ఒక ఫండ్ అరేంజ్ చేస్తాం, ఆ ఫండ్ ఆ పిల్లలిద్దరి జీవితానికి ఉండే విధంగా చేస్తాం. అండ్ ఫస్ట్ నుంచి పాపం అల్లు అర్జున్ గారు దీంట్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ మేము ఏర్పాటు చేసి వాళ్ళకి ఏది కాపాడాలో, తప్పు మా వల్ల జరిగింది, చిన్న తప్పు జరిగింది, ఆ తప్పుని మేము సర్దిద్దుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఆ కుటుంబాన్ని ఈరోజు దాకా కిమ్స్లో ఈరోజు నిలబడుతుంది, ట్రీట్మెంట్ జరిపిస్తుంది. ఎవరో తెలుసా అండి? అల్లు అర్జున్ గారి టీం. ఇది వాస్తవం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పుకొస్తున్నానంటే, మనం జరిగింది వాళ్ళ తప్పు జరగండొచ్చు, కానీ అది చేసిన నిజాన్ని కూడా మనం బయట పెట్టాలి.
వాళ్ళు ఉదాహరణకు కూడా బయట పెట్టాలి. మనం ఏదో ఇప్పుడు దిల్రాజు గారు వచ్చేస్తే గబగబా మాట్లాడితే ఇవ్వలేదండి. వాళ్ళు ఎప్పుడో ప్లాన్ చేశారు. ఆ డబ్బుని ఆల్రెడీ మనకి ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. ఇక ఆల్రెడీ నేను కూడా కొంతమందితో మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలిసి చెప్పారు. ఇవన్నీ నేనేమంటానంటే పాపం వాళ్ళు జరిగిన నష్టాన్ని బాధపడుతున్నారు. రైట్ సార్. అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా అయితే వెళ్ళారో అప్పుడు అన్నారు, అప్పుడు కూడా కామెంట్స్ వచ్చినాయి బాగా, ఆయన అందరినీ కూడా ఆయన దగ్గరికి రప్పించుకున్నారు, దండం పెట్టించుకున్నారు, దగ్గరికి తీసుకొచ్చుకుని అని. ఇక్కడ కూడా ఈయన కూడా పట్టుబట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆయన దగ్గరికి రప్పించుకున్నారు అనే ఒక కామెంట్ వినిపిస్తుంది. అండ్ ఇంకా ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టు అంటారా, ఫెయిల్ అయినట్టు అంటారా, లేదంటే అల్లు అర్జున్ గారికి ఏమైనా ఉపయోగపడినట్టు? రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటో తెలుసా? అంతమంది హీరోలు వెళ్తే ఆ హీరోలు అందరినీ నడిపించారు, బయటకు భోజనం పెట్టకుండా బయటకు పంపించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. వాళ్ళని వచ్చిన విధంగా సగర్వంగా గౌరవించి వాళ్ళకి మొత్తం టోటల్గా పోలీసులు మొత్తం టోటల్గా ఎంత ఎవరైతే అక్కడ ఆఫీసర్లు మినిస్టర్లు అందరూ పలకరించి కూర్చోబెట్టి మనకు అక్కడికి ఏం కావాలో టీ కావాలో ఏం కావాలో హాల్లో కూర్చోబెట్టి సీఎం గారు వచ్చినట్టు అందరినీ పలకరించి సగర్వంగా మళ్ళీ బయటకు వచ్చి పంపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దానికి దీనికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఈజ్ ద మీటింగ్ ఇన్ సక్సెస్, ఈజ్ ద మీటింగ్ అల్లు అర్జున్ గారికి ఉపయోగపడుతుందా, అరవింద్ గారికి ఉపయోగపడుతుందా, దిల్రాజు గారికి ఉపయోగపడుతుందని త్వరలోనే చూద్దాం. ఆ స్మాల్ ఇష్యూ ఆయన చెప్పాడు కదా, స్మాల్ ఇష్యూ. ఆ స్మాల్ ఇష్యూని ఏ విధంగా ట్యాకిల్ చేస్తాడో ఆయనకు తెలుసు. అది ఇప్పుడు అసెంబ్లీలో ఆయన సాక్షాత్తు దేవాలయంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతిపక్షానికి మళ్ళీ ఆయుధం అవుతారా, లేదు ఆయన మరి ఏ విధంగా సర్దిద్దుకుంటారని ఒక ఉపసంఘం ఏర్పాటు చేశారు. దాంట్లో ఏ విధంగా సెట్ అవుతుందని చూడాలి. తొక్కుసలాటకి రేట్లకి సంబంధం లేదు, తొక్కుసలాటకి దీనికి బెనిఫిట్స్కి సంబంధం లేదు. ఇది ఊరేగింపులు హీరో రావడం బయట నుంచి హంగామా చేయడం వల్ల ప్రాబ్లం జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి హీరోలు సినిమా చూస్తున్నారు, చూడనట్టు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం జరగలేదు. కనుక ఇది మొత్తం ఊరేగింపుగా రావడం అనేది తప్పు జరిగింది. కాబట్టి ఆ రేట్ల విషయంలో నేను పెద్దగా బెనిఫిట్స్ విషయంలో ఉంటుందని నేను అనుకోను. పాన్ ఇండియా సినిమా కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రీ మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు పునరాలోచిస్తారని అనుకుంటున్నాను. అల్లు అర్జున్ విషయంలో ఏమన్నా ఇక్కడ నుంచి ఏమన్నా కొంచెం ఏమన్నా వెనక్కి తగ్గే ఛాన్స్? అది అరవింద్ గారు చెప్పాలి, లేదా దిల్రాజు గారు చెప్పాలి. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకా రెవెన్యూ విషయంలో మనకి ఇండస్ట్రీకి ఏపీ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా, తెలంగాణ స్టేట్ నుంచి ఎక్కువ రెవెన్యూ? 68% ఇస్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్. ఓకే. 32% ఇస్ రెవెన్యూ తెలంగాణ. ఓకే. ఎప్పుడు ఎంత? ఎప్పుడు రెవెన్యూ ఫస్ట్ నుంచి అంతే. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు మొత్తం కూడా షూటింగ్స్ కూడా అక్కడ చేస్తే బాగుంటుందని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జరగాలి, ఇక్కడ జరగాలి, రెండు దిక్కులు జరగాలి. అక్కడ స్టూడియోలు కట్టాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఉండాలి. 68% మనకి ఆల్రెడీ మన గవర్నమెంట్ 68% పబ్లిక్ మనకు డబ్బు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఎలా, వాళ్ళకి ట్యాక్స్లు కట్టకపోతే ఎలా? ఇక్కడ అక్కడ రెండు దిక్కుల కూడా రన్ అవ్వాలి. రెండు దిక్కుల కూడా అక్కడ మా యాక్చువల్గా 30% షూటింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అంతకుముందు అయితే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ రమ్మని అడగలే 2014-19 దాకా. మరి అదేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే కేసీఆర్ గారికి ఏమైనా అండర్స్టాండింగ్ ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట కాబట్టి 30% షూటింగ్ చేయండి, ఒకటేసారి రావద్దు, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు అని రిక్వెస్ట్ చేశారు. ఆ 30% కూడా మనం వెళ్ళలేదు, ఒప్పుకోక తప్పదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, కానీ ఆయన చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మీకు స్థలాలు కావాలంటే స్థలాలు ఇస్తారు, షూటింగ్స్ అన్ని ఫ్రీ ఇచ్చాడు. ఈ సింగిల్ విండో పథకం కింద ఫ్రీ ఇచ్చాడు. పోర్ట్ ఏరియా కూడా పర్మిషన్ తీసుకొచ్చాడు. పోర్ట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా గంగవరం పోర్టు, ఈ పోర్టు, మన అలాగే బందర్ పోర్టు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఫ్రీగా తీసుకొచ్చాడు ఆయన. మరి ఏపీలో ఇప్పుడు ఉంటాయి అంటారా బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ అనేవి ఏపీలో కంటిన్యూ అవుతాయి అంటారా? ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అండి ఇండస్ట్రీకి ఆయనకి అదనపు సంబంధం ఉంది కూడా. ఆయన 5,000 ఇస్తాడు రేటు. ఆయనకి ప్రజలతో సంబంధం ఉండదు. సినిమా వాళ్ళు మీరు 10,000 టికెట్ అడిగితే 10,000 ఇచ్చేస్తాడు. మీరు అర్ధరాత్రి నుంచి కాదు 20 షోలు అయితే 20 షోలు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి ప్రజలతో సంబంధం, సినిమా వాళ్ళు అంటే చాలు ఆయనకి, అదొక ప్రేమ. బాలయ్య బాబు ఒకటి ఉన్నాడు కదా, ఆయన రేటు అవతలాడు ఏమైపోతాడో, పేదవాడు రక్తం పోయినా పర్లేదు, పేదవాడు రక్తం పీల్చేసినా పర్లేదు, పేదవాడు ఏమైపోయినా పర్లేదు, కానీ రేటు మాత్రం మొత్తం ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆయన రేట్ ఇస్తాడు అంతే. అంటే నేను ఫ్రాంక్ చెప్తాను, అది ఆయన అర్థం చేసుకోవాలి. పేదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు? సంక్రాంతికి సినిమా ఇంట్లో 10 మందికి బట్టలు కొనుక్కోగలుగుతాడా? సంక్రాంతికి 10 మందికి బయటకు తీసుకెళ్ళగలుగుతాడా? సంక్రాంతికి 10 మంది ఫ్యామిలీ వెళ్తే 500 రూపాయల టికెట్ నుంచి 5,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగ వస్తాయి? ఆ సినిమా చూడాలని ప్రేమను చంపుకోమంటారా?
ఎంటర్టైన్మెంట్ని వదులుకోమంటారా అనేది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఆలోచించాలి ఇది. అంతే తప్ప మనం వచ్చింది కదా, మనకు బాలయ్యబాబు మనకు కావాల్సినాడు, మనకు ఆల్రెడీ బన్నీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చుట్టం అని చెప్పి రేట్లు ఇస్తే ఆ పేదవాడు ఇంటెల్లపాది సంక్రాంతి పండగ చేసుకొని ఒగ్గిళ్ళు షూటింగ్కి వెళ్తుంటే నేను ఎగ్జిబిటర్గా ఆ థియేటర్లు చూస్తూ ఉంటే పాపమాడు 100-200 పట్టుకొని చూస్తూ ఉంటే నాకు బాధ కన్నీళ్ళు వస్తుంటాయి. పాపమాడు సినిమాకి వెళ్ళలేడు, నేను చూస్తే సినిమాకి వెళ్తే నా డబ్బు పెట్టుకోవాలా, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ డబ్బు అది, నేను డబ్బు పెట్టుకోవాలి. అలా నేను థియేటర్లో కూర్చుంటే ఒక 10-15 మందికి ఫ్రీగా పంపిస్తాను నా జబ్బులో డబ్బులు ఇచ్చి. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు అర్థం చేసుకోండి. సంక్రాంతి ఓగిళ్ళు అంటే సంక్రాంతికి 10 మంది సినిమా చూడాలి, 10 మంది సంక్రాంతి పండగ చేసుకోవాలి. 10 మంది సినిమాకి వెళ్తే ఎంత అవుతుంది, ఆ ఫ్యామిలీ జీతం ఎంత, ఆ వచ్చే మొత్తం వ్యవసాయం ఎంత, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. మన పెద్ద పండగకి బాధ పెడుతూ ఉండదు అక్కజెల్లుల్ని, సంతోషంగా ఉండే విధంగా. అలాగే సినిమా బడ్జెట్ దీనికి కూడా తగ్గట్టు ఇవ్వండి రేటు, నేను కాదని చెప్పట్లా. ఇష్టం వచ్చినట్టు మొన్నట్లాగా 900, 2000 మీరు ఇచ్చేసి ఆ ప్రజల్ని చంపొద్దు అంటున్నా. మొన్నటి వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు సంక్రాంతి పండగకి ఇల్లింది పాటి సినిమాకి వెళ్తారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు 10 మందికి ఎంత అవుతుంది, 5గురికి ఎంత అవుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, ఎలాగ తేవాలి, అవన్నీ ఒక్కసారి ఆలోచించండి. మీరు మహాలక్ష్మి పథకం వేయలే, అమ్మఒడి పసుబొత్తు ఏమన్నా చాలా పనులు ఉన్నాయి, ఏమి ఇంకా వేయలేదు, ఎందుకంటే మీ దగ్గర కూడా బడ్జెట్ లేదు కాబట్టి. ఆ ప్రజల దగ్గర కూడా బడ్జెట్ లేదని అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు సినిమా మనం తీశారు 100 కోట్లు పెట్టి, ఆ 100 కోట్లు ప్రజల దగ్గర దాచుకుందాం అని మాత్రం ఆలోచించొద్దు. ప్రజలకు తగ్గట్టు అనుకూలమైన రేటు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంటెల్లపాది వెళ్ళే విధంగా సినిమాని ఎంటర్టైన్మెంట్గా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆలోచించి నిర్ణయం తీసుకోమని పెద్ద మనసుతో ఆలోచించమని అడుగుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.